నువ్వెందుకు నడుచుకుంటూ వచ్చావు? నేనే ఇంటికి వస్తాను కదా. మీరు కూడా నడుచుకునే రావాలి కదా నాన్న, అందుకే నేనే వచ్చాను. సర్లే కానీ లోపలికి వచ్చి కూర్చో. రే రాజేష్, నువ్వెక్కడున్నావా? నీ కోసం మీ ఇంటికి వెళ్ళాంరా. ఏరా? మన వాళ్ళందరూ మూవీకి వెళ్దామని ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా వస్తావని. నాకు ఇంట్రెస్ట్ లేదురా, మీరు వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళినా ఉండి వస్తాను. సరే 200 ఇవ్వండి, నా జీతంలో కట్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు నాన్న? అలా సరదాగా వెళ్ళరా నాన్న. నీ కొడుకు నువ్వే డబ్బులు ఇచ్చి పాటు చేస్తున్నావు. లేదు సార్, వాడు ఎప్పుడు కూడా నాన్న నాకు అది కావాలి ఇది కావాలని అడగడు. నా కొడుకు అందరిలాంటి వాడు కాదు సార్. సర్లే వెళ్ళి పని చూసుకో. రే మామ బైక్ ఆపరా. నేను రానురా, మీరు వెళ్ళండి. మీ నాన్న వెళ్ళమన్నారు కదరా, నీకేమైంది? చూడు మామ, ఈ 200 మా నాన్న రోజు కష్టం రా. ఆయన కష్టాన్ని ఇలా సరదాల కోసం ఖర్చు పెట్టి నాకు ఇష్టం లేదురా. మరీ ఇంత పిసినాతనం పనికిరాదురా. పిసినర్తనం కాదురా మామ, కష్టం చూసినోడికి ఖర్చు పెట్టడానికి మనసు రాదురా. చిన్నప్పుడు నేను ఏదైనా పనిలో నాన్నకు సాయం చేస్తుంది, ఈ పనులకి ఎందుకు నువ్వు చదువుకు అనేవారు. నాకు ఇప్పుడు అలానే చెప్పాలందరా మామ. ఈ పనులు మీరు చేయకండి నాన్న, ఇంటి నేను చూసుకుంటానని. కానీ ఏం చేయలేకపోతున్నాను రా.